ఒబేదేదేము తన బిడ్డల విషయంలో ఎలా ఉన్నాడండి? ఆశీర్వదింపబడిన తాను తన కుటుంబాన్ని దేవుని కొరకు నిలవబెట్టి తన బిడ్డలను తాను పొందుకున్న ఆశీర్వాదము తన బిడ్డలు కూడా పొందుకోవాలి. తను ఎలాగైతే దేవుని మందసము విషయంలో దేవుని విషయంలో యథార్థవంతుడిగా నిలిచాడో తన బిడ్డలు కూడా అదే విధముగా నడవాలి, అదే విధముగా వారు దేవునిలో ఎదగాలి అని చెప్పి ఏం చేశాడు అంటే తన బిడ్డలను తనతో పాటు ఆ యొక్క ఆలయములో ఆ మందిరంలో తనతో పాటు ఆ యొక్క ద్వారపాలకులుగా నియమించడానికి అంగీకరించాడు. ఎవరండి? తండ్రి అయిన ఒబేదేదేము. ఈ ఒబేదేదేము తన మట్టుకే కాదు దేవుని విషయంలో నమ్మకంగా ఉండడము, తన బిడ్డల విషయంలో కూడా నమ్మకంగా జీవించడము మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఏ ఒక్కరూ తప్పిపోయినట్లుగా ఇక్కడ లేదు. తమ కుమారులు కూడా అనగా సుమారుగా అంటే ఈ బైబిల్లో రాయబడ్డది 62 మంది ఇక్కడ దేవుని సేవ చేస్తూ దేవుని మందిరంలో నిలిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సమయంలో మనం ఒక వచనాన్ని చదువుకుని ముందుకెళ్దాం. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనము. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహామును గూర్చి. అబ్రహాము యొక్క యథార్థతను గూర్చి మాట్లాడుతున్నాడు దేవుడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క అబ్రహాము తన కుమారుల్ని ఏ విధముగా దేవుని వైపుకు నడిపించాడో, ఏ విధముగా దేవుని గైకునే విషయంలో ఇక్కడ అబ్రహాము తన పాత్రను పోషించాడో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని అంటే యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయునట్లు తన తరువాత అబ్రహాముకు దేవుడు దయచేశాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అయితే ఇచ్చిన ఆశీర్వాదాన్ని అబ్రహాం అంతటితో ఆపలేదండి, తన కుమారులకి నేర్పించాడు. నేను ఆశీర్వదించబడ్డాను ఎందుకంటే నేను విశ్వాసము చేత నేను అంగీకరించాను కాబట్టి నేను నీతిమంతుడిగా ఎంచబడ్డాను. కాబట్టి తన కుమారులకి అబ్రహాము చెబుతున్నాడు, నేను విశ్వసించినట్లుగా మీరును దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచినప్పుడు మీరు కూడా నీతిమంతులుగా ఎంచబడతారు అని చెప్పి కుమారులకి నూరిపోసాడండి అబ్రహాం. అందుకని ఇక్కడ బైబిల్ లేఖనంలో రాయబడుతుంది, కుమారులను కూడా ఏం చేశాడట, అతనికి కలుగ చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినని నేను ఎరిగి ఉన్నాను. చూడండి, అబ్రహాము తనతో పాటు అక్కడ విడిచిపెట్టకుండా తన కుమారులకి, తన సంతతి, తన కుటుంబాలన్నిటికీ కూడా దేవుని గూర్చి ఇక్కడ తెలియచేయడం మనం చూస్తూ ఉన్నాం. అంతే కదండి. అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి పర్వతం మీదకి తీసుకెళ్ళినప్పుడు నిజంగా దేవుని గురించి బిడ్డలకు నేర్పించకపోతే అబ్రహాం ఆనాడు ఇస్సాకుకు దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క ప్రభావాన్ని ఒకవేళ ఇస్సాకుకు నేర్పించకపోతే నిజముగా ఆ కట్టెల మీద యొక్క ఇస్సాకుని నిన్నే బలిగా ఇక్కడ అర్పించబోతున్నానని చెప్పి కట్టెల మీద పడుకోబెట్టి ఆయన కత్తిని పైకెత్తినప్పుడు కూడా ఇస్సాకు ఎలా ఉన్నాడండి? ఏమి మాట్లాడకుండా యొక్క బలికి అంగీకరించిన వాడిగా అక్కడ ఉన్నాడు. ఎందుచేత అంటే సామాన్యమైన పరిస్థితి కాదండి అది. తన కుమారుణ్ణే విశ్వాసంతో కట్టెల మీద పడుకోబెట్టిన అబ్రహాము ముందుగానే తన కుమారుడికి దేవుని గూర్చిన వాక్యాన్ని, దేవుని గూర్చిన ప్రభావాన్ని, దేవుని ప్రేమ ప్రజలపై ఎలా ఉంది అనే విషయాన్ని అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు ముందుగానే నూరిపోసాడు, ముందుగానే నేర్పించాడు. దేవుని వైపు ఎలా నడవాలో నేర్పించాడు. లోక ఆచారాల వైపు, లోక స్నేహాల వైపు వెళ్లకుండా ఇస్సాకును అబ్రహాము దేవుని వైపే నడిపిస్తూ ఉన్నాడు. తన గుడారంలో తనతో పాటు దేవుని ఆరాధించేవాడిగా, దేవుని సేవించేవాడిగా ఇక్కడ అబ్రహాం ఏం చేశాడంటే ఇస్సాకుని ఒక గురి కలిగిన వేలో ఆ మార్గంలో నడిపిస్తూ తీసుకెళ్ళాడు. కాబట్టే అక్కడ ఇస్సాకుని నీవే ఇక్కడ బలిగా ఇవ్వబోతున్నావు అని తెలిసినప్పటికీ ఇస్సాకు ఏం చేశాడండి? అబ్రహాము ఎంత విశ్వాసంతో ఉన్నాడో ఇస్సాకు కూడా కట్టెల మీద అంత విశ్వాసంగా ఉన్నాడు. ఎందుచేతనంటే దేవుని చిత్తం ఒకటి ఉన్నది, దేవుని ప్రణాళిక ఒకటి ఉన్నదని ఇస్సాకు గ్రహించాడు, అబ్రహాం గ్రహించాడు. దేవుని విశ్వాసంతో ఏం చేశాడంటే దేవుని యొక్క అనుగ్రహాన్ని, దేవుని యొక్క ప్రణాళికను అబ్రహాం అంగీకరించాడు. కానీ అదే సమయంలో చిన్న వయసులోనే ఇస్సాకు ఏం చేశాడండి?
దేవుని ప్రణాళిక ఒకటి ఉన్నది, ఆ ప్రణాళిక మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది అని విశ్వాసం ఉంది. అక్కడ ఆ యొక్క కట్టెల మీద పడుకుని ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరము అబ్రహాముకు వినబడుతుంది. వినబడినప్పుడు నేను ఈ బలి కొరకు మరొక గొర్రె పిల్లను నేను ఏర్పాటు చేసుకున్నానని చెప్పి అక్కడ మాట్లాడడము మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒబేదేదేమో తన బిడ్డలను లోకము వైపు వెళ్లకుండా, లోక స్నేహాల వైపుకు వెళ్లకుండా దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క మందిరానికి ద్వారపాలకులుగా నియమించడానికి ప్రతి బిడ్డను చూడండి, తన బిడ్డలు 17వ వచనం చదవండి. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదన, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అబ్రహాముకు నేను ఏదైనా దాచెదనా అంటే చూడండి, ఇక్కడ అబ్రహాము దేవునికి ఎంత సన్నిహితంగా ఉన్నాడండి. నేను ఏదైనా దాచెదనా అంటున్నాడు దేవుడు. అంటే అబ్రహాముతో దేవునితో అబ్రహాము చాలా సన్నిహితముగా, అంటే దేవుణ్ణి అంతగా ప్రేమిస్తూ, అబ్రహాము దేవుని అంతగా ఆరాధిస్తూ, దేవుని మాటకు దేవుని ఆజ్ఞకును గైకుంటూ ముందుకు కొనసాగేవాడికి ఇక్కడ అబ్రహాం కనిపిస్తున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను ఏదైనా అబ్రహాముకు దాచేదనా, అబ్రహాముతో సమస్తము నేను మాట్లాడుతున్నాను. 18వ వచనము, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. ఎందుచేత అంటున్నాడండి అబ్రహాము విషయంలో దేవుడు? ఎందుచేతనంటే దేవుడికి ఇష్టడుగా, దేవుని విశ్వాసము చేత అంగీకరించిన వాడిగా అబ్రహాము ఉన్నాడు ఆ సమయంలో. అదే సమయంలో అంటున్నాడు, అతని మూలముగా, ఇక్కడ అతనితో ఆగిపోలేదు ఈ విశ్వాసము, ఈ యొక్క అభివృద్ధి అతనితో ఆగిపోలేదు, ఇక్కడ ఆశీర్వాదం అతనితో ఆగిపోలేదు. అతని మూలముగా చూడండి దేవుని ప్రణాళిక ఎలాగున్నదో, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. ఆ జనములు ఇప్పుడు మనందరం ఉన్నామండి. భూలోకంలో ఉన్న సమస్త జనము ఆశీర్వాదం గుండా వెళ్తున్నాము అంటే, ఈ రోజున మనము కూడా అబ్రహాము ఏ విధముగా అయితే విశ్వసించి నీతిమంతులుగా తీర్చబడి ఆశీర్వాదమును పొందుకుని, ఆ ఆశీర్వాదము చేత తను చేసిన ప్రతి ఒక్కటి ఫలించబడుతూ, తన బిడ్డలు ఫలిస్తూ, తన కుటుంబము ఫలిస్తూ, తన వంశమంతా కూడా ఫలింపులోనికి వస్తుందంటే అది దేవుని ఆశీర్వాదము అని మనము గడిచిన వారాల్లో మనం మాట్లాడుకుంటున్నాం. అదే విధముగా అబ్రహామును బట్టి మనందరము కూడా ఏం చేయబడ్డాము అంటే ఆశీర్వదించబడ్డాము. ఎందుచేతను అంటే మనందరము కూడా వాగ్దానము చేత, ఇవ్వబడిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానము చేత మనందరము కూడా ఏర్పాటు చేయబడిన వారము. ఆ యొక్క వాగ్దానములో మనందరము కూడా విశ్వాసము చేత దేవుని అంగీకరించి ఆయనతో కొనసాగే కృపను మనందరికీ దేవుడు అనుగ్రహించున్నాడు. చూడండి తర్వాత ఒక మాట ఉంది, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే నేను ఏమంటూ ఉన్నాను ఈ సమయంలో అంటే, ఒబేదేదెం ఎలాగైతే బిడ్డలను పెంచాడో, అబ్రహాం ఎలాగైతే పెంచాడో, మనమును మన బిడ్డల విషయంలో గమనించండి. ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా మన బిడ్డలను ఏ విధముగా దేవుని కొరకు పెంచాలి, ఏ విధముగా మన బిడ్డలను దేవుని కొరకు, దేవుని పనిలో లేకపోతే దేవుని యొక్క ప్రణాళికలో ఎలా దేవుడి కొరకు వారిని పెంచాలో మనం ఆలోచన చేయాలి. ఈరోజు సంఘాల్లోకి వెళ్ళి చూస్తే ఒక సమయంలోనండి సంఘాల్లో పరిచర్య చేసే వాళ్ళు చిన్న బిడ్డలు చాలామంది కనిపించేవారు. ఈరోజు వెళ్ళి సంఘాల్లో చూడండి, ఎవరో ముసలి వాళ్ళో లేకపోతే ఏ కాలు వంకర వాళ్ళో చెయ్యి వంకర వాళ్ళో, వారు ఏ పని చేసుకోలేక సంఘాల్లో ఉంటూ లేకపోతే పరిచర్య చేస్తూ ముందుకెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు యవనస్తులు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరు దేవుని సేవలో పాలు పొందట్లేదు. ఒక సమయంలో దేవుని కొరకు సమర్పణ కలిగి కొంతమంది బిడ్డలు తమ తల్లిదండ్రులే దేవుని యొక్క ప్రణాళికలో వారందరినీ కూడా దేవుని సేవలో ఉంచి సేవకు ముందుకు కొనసాగించారు. కానీ ఈరోజు ఎలా ఉంది అంటే పిల్లలు సేవలో కనబడట్లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు వారిని దేవుని పనిని గూర్చి, దేవుని యొక్క విలువను గూర్చి, దేవుని యొక్క ప్రణాళిక రక్షణను గూర్చి వారికి నేర్పించట్లేదు. ఈ రోజున ఎంతసేపు మీరు చదివే చదువుల్లో ఉత్తీర్ణులు కావాలి, మంచి జాబ్ కొట్టాలి, ఇది ఒక్కటే గోల్గా ఉంది తల్లిదండ్రులకి. కానీ దేవుని కొరకు ఒబేదేదేమో దేవుని కొరకు బిడ్డలను పెంచినట్లుగా అబ్రహాము ఇస్సాకును యాకోబును తన బిడ్డలందరినీ ఏ విధముగా బిడ్డలందరినీ ఏ విధముగా దేవుని వైపు నడిపించాడో అదే విధంగా ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనందరము, క్రీస్తుని అంగీకరించిన వారు, మనము దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క ప్రేమను పొందుకుంటున్నాం. కానీ మన బిడ్డలు కూడా ఎలా ఉండాలండి?
మన వలె అబ్రహాం ఆశీర్వదించబడినట్లుగా తన కుమారులు ఆశీర్వదించబడ్డారు, మనం ఆశీర్వదించబడినట్లుగా మన కుమారులు కూడా ఆశీర్వదించబడాలి. ఎందుకంటే ఈ రోజు నుంచి అబ్రహాములాగా ఉబేదేములాగా మనము దేవుని మాటలను, దేవుని యొక్క వాక్య జ్ఞానాన్ని బిడ్డలకు నేర్పించాలి. చూద్దాం. ఇదే సమయంలో నేను ఒక క్రైస్తవ తల్లితో మాట్లాడానండి. రియల్గా జరిగిన విషయం. నేను వెళ్ళి ఆ తల్లితో మాట్లాడాను. అమ్మ, నీ కుమారుని ఎందుకు రక్షణలోనికి నడిపించలేకపోయావు? నీ కుమారుని ఎందుకు దేవుని సన్నిధిలోనికి తీసుకురాలేకపోతున్నావు? వాడు లోక స్నేహాలతో బయట తిరుగుతూ ఉన్నాడు, నువ్వేమో దేవుడి సన్నిధిలో ఉన్నావు. ఎందుచేత ఇలాగ అయిపోయాడు నీ కుమారుడు అంటే ఆ తల్లి అంది, ఏమందో తెలుసండి, నేను ఎంత చెప్పినా వాడు వినకపోతే మేము ఏం చేస్తామండి? ఓకే, వాడు ఎంత చెప్పినా వాడు వినకపోతే మేము ఏం చేస్తాం? అక్కడతో ఆమె ఆగిపోతే బాగుండేది. కానీ ఆమె అన్నది, వాడు రాకపోయినానండి, చర్చికి రాకపోయినా, వాడు ప్రార్థనలు చేయకపోయినా వాడు పట్టిందల్లా బంగారం అవుతుందండి. వాడు ఏది చేస్తే అది ఆశీర్వదించబడుతుందండి. వాడు ఏమి చేసినప్పటికీ కూడా వాడి యొక్క భవిష్యత్తు బాగుందండి అని ఆ తల్లి చెబుతుందండి. ఆవిడ ఒక క్రైస్తవ తల్లి. కుమారుల విషయంలో ఇలాంటి ఒక నిర్ణయంలో ఉండిపోయింది. ఏంటి అంటే దేవుడి దగ్గరికి రాకపోయినా పర్లా, కానీ వాడు ఆశీర్వదించబడుతున్నాడు. వాడు చేసిందల్లా బంగారం అయిపోతుంది. వాడు ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా ఆశీర్వదించబడుతున్నాడు. ఇల్లులు కట్టాడు, స్థలాలు కొన్నాడు, పొలాలు కొన్నాడు అనే యొక్క ఆలోచనలో ఆ తల్లి ఏమైపోయిందంటే ఉండిపోయింది. ఆ తల్లితో అన్న, మరి అది సరైన పద్ధతి కాదమ్మా. నీవు రక్షణ పొందుకున్నావు, నీవు దేవుని అంగీకరించావు, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించడం చేత నీవు పరలోక రాజ్య వారసురాలుగా అయ్యావు. మరి నీ కుమారుడు పరలోకానికి వెళ్ళాలి కదమ్మా అంటే, ఏమోనండి మా మాట వినట్లేదు, కానీ వాడు చేసేదల్లా బాగుందండి అనే మాట ఆమె చెప్పడము నేను విన్నాను. అయితే చూడండి, ఇక్కడ నేను అంటాను, ఆ బిడ్డలు ఒక సమయం వచ్చేటప్పుడు ఆ బిడ్డలకు వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత పిల్లలు అంటారు, వృద్ధులు అవుతారు. వారు ఒక రోజు ఏమవుతారండి? చనిపోతారు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఏదో ఒక సమయాన్ని ఏం చేయబడాలి? చనిపోవాలి, మరణించాలి మనందరము కూడా. అదే విషయాన్ని ఆ తల్లితో అన్నాను నేను. ఏమనంటే, ఈ కుమారుడు కూడా ఏదో రోజున ఒక సమయం వస్తుంది, వృద్ధుడు అయిపోయిన తర్వాత చనిపోతాడు కదా. చనిపోయినప్పుడు మరి ఇప్పుడు పట్టిందల్లా బంగారం అయిపోతుంది అంటున్నావు కదమ్మా, ఆ బంగారం తీసుకుని వెళ్తాడా నీ కుమారుడు? ఇప్పుడు చేసిందల్లా అభివృద్ధి చెందుతుంది అంటున్నావు కదా, అభివృద్ధిని ఏమైనా కూడా తీసుకుని వెళ్తాడా అని నేను అడిగినప్పుడు ఆ తల్లి పైకి కిందకి చూస్తుందండి. ఎందుచేతనంటే, నేను చెప్పాను ఆ తల్లికి, నువ్వు పొందిన ఈ రక్షణ భాగ్యాన్ని నీ కుమారుడికి నువ్వు నేర్పించలేదు కాబట్టి నీ కుమారుడు ఏమైపోయాడు అంటే, ఇప్పుడు లోక స్నేహాల వైపు వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి చెందాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీవు పొందుకున్న రక్షణ నీ కుమారుడికి ఈ రోజున లేదు అని నేను ఆ తల్లికి చెప్పాను. చూడండి ఒక మాట చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మోసే ఫరో యొక్క రాజ్యములో రాజ్య భోగాలతో పెరిగిన ఈ యొక్క మోసే ఏం చేశాడండి? ఆ రాజ్యంలో ఉండడానికి లేకపోతే ఆ యొక్క భోగాలను అనుభవించడానికి ఇష్టపడలేదు. ఎందుచేత ఇలా చేశాడు అని మనం ఆలోచన చేస్తే చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడింది, చివరి మాట, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టించాడట. దేని యందు దృష్టించాడు? ఆయనకి ఏదైతే అక్షయమైన బహుమానం ఉన్నదో ఆ బహుమానం వైపు మోసే దృష్టి ఉంచాడట. రాజ్య భోగాలు వద్దనుకున్నాడు. కానీ ఇక్కడ ఈ మాట ఎందుకు మోసే మాట్లాడుతున్నాడంటే, పుట్టినప్పటి నుంచి పాలిస్తూ ఒడిలో వేసుకుని తల్లి ఏం చేసిందంటే మోసేకి దేవుని గూర్చిన మాటలు నేర్పించింది. అందుకనే తనకు ప్రతిఫలముగా రాబోయే బహుమానం కోసం ఏం చేశాడండి? ఎదురు చూశాడట.
ఆయన ఎంచుకున్న మార్గము చూడండి, అంత గొప్ప మార్గములో రాజ్య భోగాలతో ముందుకెళ్ళే ఆ మోసే ఏం చేశాడంటే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము, మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఏంటంటే, ఐగుప్తు ధనము కంటే, భోగ భాగ్యాలు కంటే ఏంటండి, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. ఇక్కడ తల్లి చెప్పింది, నాయనా ఇజ్రాయేలు ప్రజలుగా ఉన్న వీరంతా కూడా దేవుని యొక్క బిడ్డలుగా ఎంచబడిన వారు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఇజ్రాయేలు ప్రజలందరూ. కాబట్టి ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా ఈ యొక్క ఐగుప్తులో నుండి విడిపించాలి. దేవుని ప్రణాళిక చొప్పున మన అందరము కూడా దేవుణ్ణి సేవించే వారిగా జీవించాలి. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులను, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతటిని కూడా మోసేకి తల్లి చెప్పింది, ఇలాంటి పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి ఇక్కడున్న పరిస్థితులను బట్టి వీరందరినీ కూడా మనందరము దేవుని వైపుకు నడిపించాలి. దేవుని కొరకు మనందరము సిద్ధపడాలి. దేవుని మనందరము సేవించేవారిగా ఉండాలి అని చెప్పి తల్లి ఏం చేసిందంటే, ఈ మాట ఇక్కడ రాయబడిన మాట ఏదైతే ఉందో, క్రీస్తు విషయమైన నింద చూడండి గొప్ప భాగ్యమని, ఏంటండి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే, చూడండి అల్పకాలము, ఇది కొంతకాలమే అని మోసే గ్రహించాడు. అది గొప్ప భోగమే కానీ, భోగ భాగ్యాలే ఉన్నాయి కానీ ఇది అల్పకాలము మాత్రమే, కానీ శాశ్వత కాలం అనుభవించేది ఒకటి ఉంది అని చెప్పి మోసే నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఈ అల్పకాలమైన పాప భోగముల వైపు వెళ్లకుండా మోసే ఏం చేశాడంటే, అక్షయమై ఉన్నది అనగా శాశ్వత కాలము పొందుకునే దాని కొరకు ప్రతిఫలము పొందుకోవడానికి మోసే ఏం చేశాడంటే, ఒక దృఢమైన నిశ్చయత కలిగిన నిర్ణయాన్ని తీసుకుని ముందుకు కొనసాగడం మనం ఇక్కడ లేఖనము ద్వారా చూస్తూ ఉన్నాం. చూడండి ఈ తల్లి చూడండి, అలాంటి పరిస్థితిలో నా కుమారుడు ఉన్నాడు కదా, మంచి స్థితిలో ఉన్నాడు కదా అనుకోలేదు. దేవుని గూర్చిన నింద అనుభవించినా పర్లేదు, కానీ ఆ శాశ్వతమైన కృప ఏదైతే ఉందో, ఆ శాశ్వతమైన దేవుని ప్రేమ ఏదైతే ఉందో అది నా కుమారుడి మీద ఉండాలనుకుంది తల్లి. ఈరోజు ఈ స్త్రీ కూడా అలా అనుకుంటే బాగుండేది, కానీ నా కుమారుడు చర్చికి రాకపోయినా పర్లేదు, కానీ వాడు పట్టిందల్లా బంగారం అవుతుందని ఆశపడుతుంది. తనకే ఆస్తులు పోగేసిస్తున్నాడు కుమారుడు అనుకుంటుంది, తనకే మంచి మంచి వస్త్రాలు బంగారము కొనిస్తున్నాడు అనుకుంటుంది, కానీ తన కుమారుడు నరకానికి వెళ్ళిపోతాడు ఒక రోజున అనే ఒక ఆలోచన ఆ తల్లిలో లేదు. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనందరం కూడా ఆలోచన చేయాలి. మన బిడ్డల విషయంలో కూడా మనము దేవుని గూర్చిన జ్ఞానం వారికి నేర్పించాలి. ఒబేదేదెము ద్వారా, అబ్రహాము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మోసే తల్లి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బిడ్డలను దేవుని కొరకు వారిని పెంచాలి అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి ఇదే సమయంలో ఆయన ఒబేదేదెము దేవుని మందిరములో వారందరూ కూడా ద్వారపాలకులుగా మాత్రమే కాదటండి, ఇంకా ఎలా ఆశీర్వదించాడో చూడండి. 21వ వచనం చదవండి. మరియు మత్తిత్యా, ఎలిప్లేహు, మిక్నేయాహు, ఒబేదేదెము, యెహీయేలు, అజజ్యాహు అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయించబడిరి. మొదటిగా మనం చూసాం ఏంటంటే, ద్వార పాలకులుగా నియమించబడ్డారు. రెండవదిగా గానమెత్తడం అనగా పాటలు పాడడం వారికి దేవుడు అప్పగించాడు. మూడవదిగా సితారాలు వాయిస్తున్నారట, వాయిద్యాలు వాయించేవారిగా. ఎలా ఉంచాడు ఈ యొక్క కుటుంబాన్ని దేవుడు అంటే, ఎందుచేత ఎలా ఉంచాడు అంటే, ఆయన మందసము ఆయన గృహములో చేర్చుకుని దావీదు సమయంలో ఇక మందసం ఎక్కడ పెట్టాలని ఆలోచన చేస్తున్నప్పుడు, ఈ మందసము నా గృహములో పెట్టుకుంటే నేను ఆశీర్వదించబడతాను, నేను యొక్క మందసాన్ని నేను కాపాడుతాను, నేను దీన్ని సంరక్షిస్తాను అని ఒక ఆలోచనతో ముందుకు రావడాన్ని దేవుడు గుర్తుపెట్టుకున్నాడండి. ఆ విశ్వాసాన్ని దేవుడు చూశాడు. కాబట్టి ఈనాడు ఏం చేశాడు వారిని అంటే, ఆయన మందిరములో ఆనాడు ఆ యొక్క మందిరం యొక్క గొప్ప ప్రావీణ్యత, గొప్ప పేరు ఆ యొక్క మందిరానికి ఉంది ఆ రోజు. ఎందుకంటే ప్రపంచంలోనే అక్కడ ఆ మందిరము గొప్పగా కట్టబడిన మందిరం అది. ఆ మందిరంలో యొక్క ఒబేదేదెము తన కుమారులు మొదటిగా ద్వారపాలకులుగాను, రెండవదిగా పాటలు పాడేవారిగాను, మూడవదిగా సంగీతాలు వాయిద్యాలు వాయించే వారిగాను వారిని అక్కడ నియమించాడు. అది గొప్ప స్థితిలో దేవుడు ఆ మందిరంలో వారిని ఉంచాడు. మరి ఏమైనా చేశారా అంటే, ఒక విశ్వాసం ఉంచారు దేవుడి యందు. 3 నెలలు ఆ యొక్క మందసాన్ని వారి గృహంలో పెట్టుకుని
వారు ఆశీర్వదించబడి ఉన్నారు. వారిని దేవుడు మరలా ఇంకానూ ఆశీర్వదిస్తూ ఆ మందిరంలో వారిని గొప్ప స్థితిలో వారిని ఉంచాడు. మనం చూస్తున్నాం. ఇజ్రాయేలు ప్రజలు బంధకములో ఉన్నప్పుడు మనం ఆలోచన చేస్తే ఈ యొక్క ఉబేదేదేము ఎలాగైతే ఆశీర్వాదముతో సంతోషముతో దేవుని గానాలను పాడుతూ, దేవుని పాటలు పాడుతూ, దేవుని సన్నిధిలో వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారో, మనం ఇప్పుడు ఆలోచన చేస్తే ఇజ్రాయేలు ప్రజలు కూడా బంధకములో ఉన్నప్పుడు ఏం చేశారు అంటే వారి నోట్లో దుఃఖము ఉన్నదండి. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో చెరలో ఉన్నంతకాలము వారిలో ఎలాంటి సంతోషకరమైన గానము వినబడలేదు, కానీ వారి నోటిలో దుఃఖమే ఉన్నది. మనం చదువుకున్నాం, అబీనాదాబు 20 సంవత్సరాల మందసం తన గృహంలో ఉంచుకున్నప్పటికీ కూడా ఆ ప్రజలందరూ దేవుని ఆరాధించడానికి ఇష్టపడ్డారండి, అక్కడ దుఃఖించబడ్డారు అని రాయబడతా ఉంది. ఇక్కడ ఆలోచన చేస్తే ఇజ్రాయేలు ప్రజలు కూడా బంధకంలో ఉన్న రోజులు కూడా విమోచన లేని వారిగా అక్కడ మిగిలిపోయారు. కానీ విమోచింపబడిన తరువాత ఇజ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారండి? పాటలు పాడుచు దేవుని ఆరాధిస్తూ ముందు కొనసాగినట్లుగా మనం చూస్తాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 38:19 వచనం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. ఇప్పుడు మనందరము విమోచింపబడిన సజీవులము. ఇప్పుడు మనం ఎవరమండి? ఇప్పుడు బంధకాల్లో లేము, బంధకాల్లో నుండి బయటపడ్డాము. మనందరము రక్షించబడిన వారము, అంటే మనందరము విమోచింపబడిన వారము, ఆయన కృపచేత పిలువబడిన వారము, ఆయన ఆత్మచేత ముద్రించబడిన వారము, ఆయన కొరకు ఆయన గుణాతిశయములను ప్రచురించబరచడానికి మనందరము కూడా ఏర్పాటు చేయబడిన వారము. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని అంటే, చూడండి మరలా చదవండి ఆ మాటను. 38:19. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఇప్పుడు ఎవరండి? మనము సజీవులము. ఏం చేయాలి? మనము మన నోట సంతోష గానము వినబడాలి. సంతోష గానము ద్వారా దేవుని స్తుతించాలి, ఎందుకంటే మనము సజీవులము. కాబట్టి ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఉన్న మనందరము కూడా సజీవులుగా మనందరము దేవుని ఆరాధిస్తున్నాము, దేవుని స్తుతిస్తున్నాము, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాము. ఎందుచేతంటే మనందరము కూడా సజీవులము కాబట్టి. చూడండి తర్వాత మాట, తండ్రుల కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. ఏమని తెలియజేస్తారటండి తండ్రుల కుమారులకి? యెహోవా నన్ను రక్షించువాడు అని, యెహోవా నన్ను ఆశీర్వదించిన వాడు అని, యెహోవా నన్ను అభివృద్ధిలోనికి తీసుకొచ్చాడని, యెహోవా నన్ను మరణములో నుండి జీవములోనికి దాటించబోతున్నాడు అని ఒక విషయాన్ని తండ్రులు కుమారులకు నేర్పించారట. అందుకని ఇక్కడ రాయబడుతుంది, తండ్రుల కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యేసు క్రీస్తును గూర్చి ఈరోజు తండ్రులు కుమారులకి ఎంతమంది నేర్పిస్తున్నారు? యేసు క్రీస్తును గూర్చిన సత్యాన్ని, యేసు క్రీస్తును గూర్చిన న్యాయ విధులను ఎంతమంది నేర్పిస్తున్నారు? మనము ఆలోచన చేయాలి. సజీవులుగా దేవుని స్తుతిస్తున్నారు అని చెప్పి మనము ఇక్కడ ముందుగా చదువుకున్నాం. ఇక్కడ రాయబడుతుంది, ఆయనను స్తుతిస్తూ ఆయన సత్యమును గూర్చి వివరిస్తూ కూడా మనందరము దేవుని కొరకు మనము ముందుకు కొనసాగాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా దేవుని వాక్య జ్ఞానాన్ని మనము గ్రహించి ఆ యొక్క గ్రహించబడిన వాక్యము ద్వారా, ఆ యొక్క జ్ఞానము ద్వారా మన బిడ్డలకు కూడా ఆ వాక్యం యొక్క విలువను నేర్పించాలి. దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ప్రభావం ఏమిటో కూడా బిడ్డలకు నేర్పించే వారిగా మనందరము సిద్ధపడి ప్రార్థన పూర్వకంగా మనందరం ముందుకు కొనసాగుదాం.